అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి నీచమైనటువంటి ఉగ్రవాద పత్రికలు, ఒకటి రోతనాడు, రెండు బూతు జ్యోతి. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 448లో ఎటువంటి వార్తలు రాసినాయో ఒకసారి చూద్దాం. ఈరోజు సాయికృష్ణకి సంబంధించినటువంటి లాకప్ డెత్కి సంబంధించి బాడీ కూడా మాయమైనటువంటి పరిస్థితుల్లో ఈ పత్రికలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టున్నాయి. ఒక లాకప్ డెత్ జరిగి శవం కూడా కనపడకపోతే కనీసం ఈ ప్రభుత్వం స్పందించట్లేదు, కరెక్ట్గా సిబిఐ ఎంక్వైరీ అడిగితే వేయటం లేదు. ఈ పత్రికలు కూడా అలానే ఉన్నాయి. కానీ కొన్ని పత్రికల్లో ప్రజాశక్తి కావచ్చు, వీటిలో కావచ్చు కొంత వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ కూడా రాస్తూ ఉన్నారు. స్వర్గపురి శ్మశాన వాటికలో సీసీ ఫుటేజ్ మాయమైందని చెప్పి, అదేవిధంగా విజయవాడ నగరపాలక సంస్థ పర్యవేక్షణలో అది ఉంది. ఈ కేసులోకి విఎంసీ కూడా వచ్చి యాడ్ అయిందని చెప్పి వాళ్ళు రాశారు. అలానే ఒక ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ళు అక్కడ మాయమైపోయారు, వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 100 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. మరి 100 మందిలో అసలు కనీసం ఎవరు కూడా సరిగ్గా నోరు విప్పట్లేదు, ఒక్కళ్ళు కూడా శవం గురించినటువంటి సమాచారం ఇవ్వటం లేదనేది ఒక వార్త. అలానే సిఐ నాగరాజుకు బినామీగా ఉన్నటువంటి ఒక ప్రైవేటు వ్యక్తి స్టేషన్స్కి వచ్చి రెగ్యులర్గా సెటిల్మెంట్లు చేస్తున్నాడు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సీసీ ఫుటేజ్ని మాయం చేయటంలో ప్రభుత్వంలోకి సంబంధించినటువంటి పెద్దలు, పోలీస్ బాసుల సహకారం ఉంది అనేది కూడా ఈరోజు వస్తున్నటువంటి వార్త. రియల్ ఎస్టేట్ వివాదాలు, అదేవిధంగా రాజకీయ ఒత్తిళ్లు, గంజాయి, డ్రగ్స్కు సంబంధించినటువంటి బ్లాక్మెయిల్ కోణాలు ఈ సాయికృష్ణ హత్య వెనకాల ఉన్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. కస్టోడియల్ డెత్ జరిగితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ కనీసం దాని మీద ప్రకటన విడుదల చేయాల. ఇది కస్టోడియల్ డెత్ అనేది విడుదల చేయాల. బట్ పోలీసులు మాత్రం రిమాండ్ రిపోర్ట్లో కస్టోడియల్ డెత్ అని రాసినటువంటి పరిస్థితి. పోలీసుల పెద్దలు సహాయం లేకపోతే అసలు సీసీ ఫుటేజ్ ఎలా మాయమవుతుంది? ఈరోజు ఒక్క సాయికృష్ణ మీద జరిగినటువంటిది కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థల మీద జరిగినటువంటి హత్య. ఈ హత్య ఇది ఒకటే సాయికృష్ణ అని అనుకుంటే తప్పు. రేపొద్దున మీకు జరగచ్చు, నాకు జరగచ్చు, ఎవరికైనా జరగచ్చు. ఇదేది అక్కడ చూస్తే కర్నూలులో మాల గంగమ్మ అనేటటువంటి దళిత మహిళను కూడా ఇదే విధంగా పోలీసులు అరెస్ట్ చేసి చంపేసినటువంటి పరిస్థితి. ఒక్కొక్కటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒళ్ళు గగ్గుడు పొడిచేటటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నది అంబేద్కర్ గారి రాజ్యాంగం కాదు, బ్లడ్ బుక్ రాజ్యం నడుస్తూ ఉంది. బ్లడ్ బుక్ రాజ్యం. సో ఈ బ్లడ్ బుక్ రాజ్యంలో పోలీసుల ఆధ్వర్యంలోనే హత్యలు జరుగుతూ ఉన్నాయనేది క్లియర్గా కనపడతా ఉంది.